దేవర విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు తారక్ అండ్ కొరటాల టీం. ఇప్పుడు వారి దృష్టి పార్ట్ 2 పై పడింది. ప్రేక్షకులు కూడా దీని గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు దేవర 2కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. దేవర సీక్వెల్ ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, మొదటి భాగం చిత్రీకరణ సమయంలో పార్ట్ 2లోని కొన్ని కీలకమైన సన్నివేశాన్ని షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత కూడా చాలా పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్ ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కథ రెడీగా ఉంది. దాన్ని ఇంకా బెటర్గా షేప్ అప్ చేయాలి అనుకుంటున్నాం. కొరటాల శివ దీనికోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మన్నాం. ఆ హాలిడేస్ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలు పెడతామని ఎన్టీఆర్ గారు తెలియజేశారు. అలాగే టూర్స్ గురించి మాట్లాడారు తారక్. లాస్ ఏంజల్స్లో తనకు మరో హోమ్ టౌన్ అని ఎన్టీఆర్ గారు అన్నారు. ట్రిప్లర్ సినిమా తర్వాత ఆ ప్రాంతం తన మనసుకు మరింత దగ్గరైందన్నారు. దేవర విడుదల సమయంలో నేను విదేశాల్లో ఉన్నా. లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి బియాన్ ఫెస్టివల్లో దేవర ప్రదర్శన కోసం వెళ్ళా. 24 ఏళ్ల సినీ కెరియర్లో నా సినిమా రిలీజ్ రోజు ఇంట్లో లేకుండా ఉండడం మొదటిసారని ఆయన తెలియజేశారు. ఈ చిత్రం దాదాపు 405 కోట్లకు వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేసినటువంటి ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైంది. ఇక దేవర పార్ట్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, ఎలాంటి వసూళ్ల రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.